మహాదేవపురం అనే గ్రామంలో ఉన్నాం. మా అత్త మామలు కూడా చూడలేదట గుళ్ళు, అప్పుడు కట్టిన గుళ్ళు అట. హైదరాబాద్ నుంచి ఈ ఊరికి 40 కిలోమీటర్స్ ఆ రేంజ్ లో వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రస్తుతం మహాదేవపురం అనే గ్రామంలో ఉన్నాం. సో ఈ గ్రామం వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్ళే దారిలో ఉంటుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఈ ఊరికి 40 కిలోమీటర్స్ ఆ రేంజ్ లో వస్తుంది. సో ఈ ఊర్లో ప్రత్యేకం ఏంటంటే ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో ఈ గ్రామంలో ఆ టెంపుల్కి వెళ్ళి అసలు ఆ గ్రామంలో ఆ టెంపుల్ ఎలా వెలిసింది, అసలు ఆ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. అండ్ ఇంకోటి, ఈ భువనగిరి కోట నుంచి కూడా మనకు చాలా దగ్గరలో కనపడుతుంది. అంటే ఆ కోట నుంచి ఈ గుడి కనపడుతుంది. ఏనాడు వచ్చిన గుళ్ళు అట బిడ్డివి, మాకైతే తెలియదు మరిగా. మా అత్త మామలు కూడా చూడలేదట గుళ్ళు, అప్పుడు కట్టిన గుళ్ళు అట. రామదాసు కడుతుంటే రామదాసులు జైలు వేసేదట. ఈ గుళ్ళు కడుతుంటే ఇట్లా నువ్వు గుళ్ళు కట్టుకుంటూ వస్తున్నావు, బాకీలు ఎడికెళ్ళి తెస్తున్నావు అని రామదాసులు జైలు వేసి అయినా మాకు గుట్ట తెలియదు బిడ్డ. ఏగింతే మేము చూసినాక అడికెళ్ళి అయితే గుళ్ళు ఇట్లనే ఉన్నాయి. ఈ గుడి అయితే అట్లనే ఉండే గాని భక్తులు వచ్చి మంచిగా చేసారు ఈ గుడిని. గట్లా భక్తులు వచ్చి చేసారు. జాతర జరుగుతుంది శివరాత్రికి. 3 రోజుల జాతర, 3 రోజులు జరుగుతుంది జాతర. ఇంట్లో షూటింగ్లు తీస్తారు, పెళ్లి చూపులు చేసుకపోతారు, అన్ని చేసుకపోతారు బిడ్డ. ఎవరు చేసుకోక ఎవరు ఊరుకోరు, అన్ని వస్తారే ఉంటాయి వీరికి. గట్లా గట్లా ఇక ఇప్పుడు కార్తీక మాసం కాదు అవుతుర్రు మరి. పిల్లలు అంటే పంతులు మందు పోస్తాడో ఏం చేస్తాడో బిడ్డ మనకు తెలియదు. ఆ పంతులు మందు పోస్తే పిల్లలు అవుతుర్రు. అయినోళ్ళకి అవుతారు, కానోళ్ళకి గారు. భగవంతుడా ఆ దేవుడు ఇస్తేనేమో అవుతారు. దేవుడు ఏంది ఏం చేస్తాం బిడ్డ మనం. అది అంతే బిడ్డగా. శివ ఎట్లా వచ్చిండో బిడ్డ వెనుకట మనకు తెలియదు కానీ ఆయన వెనుకట ఏది ఎట్లా పట్టిండో రామదాసు మనకు తెలియదు. ఇక కావచ్చు అత కొడుకు చెప్తుంది. ఆ పెద్దవాడ చెప్పినట్టు ఈ ఆలయాలు కాకతీయుల కాలంలో సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయని చెబుతారు. కాలక్రమేణా శిథిలమైన ఈ ఆలయాలను గోల్కొండ సుల్తాన్ తానీషా ఆస్థానంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్న సోదరుడు సుమారు 400 సంవత్సరాల క్రితం పునర్నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే భద్రాచలంలో రామదాసు రామాలయం కట్టడానికి ప్రభుత్వ ధనాన్ని వాడారని తానీషాకు తెలియడంతో రామదాసును బందీఖానాకు పంపారు. ఆ సమయంలోనే అక్కన్న మాదన్నలు ఈ మహదేవ్పూర్ ఆలయాన్ని నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసినట్లు చరిత్ర చెబుతోంది.